மனுஷன்லாம் இருக்கனாலதான் கொஞ்சமாச்சும் மழை பெய்யுது. என்ன மனுஷன் ఈ పరిస్థితులు మారాలి. ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. విలువలతో కూడిన రాజకీయాలు రావాలి. ఒక రాజకీయ నాయకుడు ఫలానికి చేస్తాను అని చెప్పి మైకు పట్టుకొని చెప్పి మేనిఫెస్టోను అది పెట్టి ప్రజలు ఓటడిగి గెలిచి ఆ తర్వాత రాజకీయ నాయకుడు పని చేయకపోతే తన పదవికి తాను వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ చెడిపోయిన ఈ రాజకీయ విశ్వసనీయత కుడిగారనే రహస్య కుడిగారనే మీ అందరితోనే సాధ్యము అన్న సంగతి ఎవరు కూడా మర్చిపోవద్దని నేను అడుగుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా. ఎన్నిక రోజు వచ్చేసరికి ప్రతి గ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. అవినీతితో బాగా సంపాదించాడు. సంపాదించిన డబ్బును గ్రామాలకు పంపిస్తాడు. పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఈ 5 సంవత్సరాలలో ఆయన చేసిందేమీ లేదు. మనకిచ్చిన భద్రత ఏమీ లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి ఏమంటాడు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మాటిస్తా ఉన్నాను. నా పేరు రంగయ్య అండి. ఇవాళ టీడీపీ జనసేన జరుగుతున్న తాడేపల్లిగూడలో మీకు సంబంధించిన గిఫ్ట్ ఇచ్చారు. చూడండి గిఫ్ట్. ఇది గిఫ్ట్ అండి. గిఫ్ట్ అది బాపురే మా బాబు గారు మసూలు చేశారు. నాశనం ఇచ్చారండి ఇవాళ. అది కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చారు. దీంతో పాటు అండి మాకు ఇచ్చింది 6 గ్యారెంటీలు అన్నారు. మరి సిగరెట్ ప్యాకెట్ ఎందుకు ఇచ్చారు? ఆ సిగరెట్ కూడా ఇచ్చారు మాకు వాళ్ళు. ఇందులో చంద్రబాబు పార్టీ, లోకేష్ పార్టీ ఫోటో కూడా ఉంది ఇక్కడ. దీంతో పాటు అండి మాకు ఇచ్చింది స్వీట్లు ఇచ్చారండి. కొన్ని స్వీట్లు ఇచ్చారు. ఇంకా ఏదో కవర్ ఇచ్చారండి. తిన్నాక కవర్ ఇచ్చారండి ఇక్కడ. దీంతో పాటు ఇంకోటి ఇది ఇచ్చారండి ఇక్కడ. ఓకే ఇది ఇచ్చారా? ఇంకా ఇక్కడ ఇది పెట్టారండి ఇక్కడ. మొత్తం డబ్బులు ఇచ్చారండి. మొత్తం 6 వేలకు ఉంటాయండి డబ్బులు ఇవి. ఇక్కడ మా గుంటూరు సైడ్ లో మొత్తం ఇక్కడ జెడ్పీటీసీ బూత్ కమిటీ కౌన్సిలర్స్ అంతా తీసుకోవాలండి ఇవన్నీ.